చీల్చబడినట్టుగా మనం చూస్తున్నాం. దాన్ని మరుగుడు చేయడానికి పిలాతు ఏం చేశాడు? ఎర్రని వస్త్రాన్ని ధరింపచేశాడు. చూడండి, ఆయన కొట్టిన దెబ్బలు ఎవరికి కనపడకూడదని, ఆయన రక్తము ఎవరికి కనపడకూడదని ఏం చేశాడు? ఎర్రని వస్త్రము అంటే పిలాతు ఎంత కుయుక్తిపరుడు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన వీపంతా కూడా దున్నపడ్డది, ఆయన వీపంతా కూడా నడకబడ్డది, ఆయన వీపంతా కూడా గాయాలు పాలైపోయింది, ఆయన శరీరం నుండి రక్తము ఎంతో ద్రావంగా ప్రవహిస్తూ ఉంది. అవి ఎవరికి కనిపించకూడదని ఏం చేశాడంట పిలాతు? ఎర్రని వస్త్రాన్ని అంటే ఎంత రక్తం కాలిపోయినా కూడా ప్రజలకి కనిపించకుండా దాన్ని మరుగుడు చేయడానికి ఎర్రని వస్త్రాన్ని ధరింపచేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే ఇక్కడ మనం గమనించినట్టే ఆయన వీపు చేర్చబడి రక్తము కారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకే నీ వస్త్రము ఎర్రగా ఉందేమంటే యెషయా గ్రంథము 63:2 అంటాడు. ఆయన అంటాడు, నీ బట్టలు ద్రాక్షారసపు గానుగను త్రొక్కుచుండు వారి బట్ట వలె ఉన్నవేమి అని మనం చూస్తూ ఉన్నాం. అంటే ద్రాక్షారసము గానుగను ఎప్పుడైతే మనం చూస్తూ ఉన్నామో ఆ ద్రాక్షారసం ఎలా ఉంటది? ఎర్రదిగా ఉంటది. ఆ పని చేసినప్పుడు ఆ ఎర్రనిది శరీరం బట్టల మీద పడ్డప్పుడు ఎలా ఉంటది? ఎర్రదాని వలె అయిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ద్రాక్షా పండ్లు గానుగ తొక్కినప్పుడు ఆ ఎర్రని ద్రాక్షారసముగా వస్త్రముల మీద పడినప్పుడు ఆ వస్త్రము ఎర్రని వస్త్రముగా కనపడడానికి మనం చూస్తున్నందుకని ఆదాము అవ్వలకు మొట్టమొదటిగా చెరబప్పు చొక్కాను ఆ దేవుడు ధరింప చేసినప్పుడు గొర్రె పిల్లని ఏం చేశాడు? వధించాడు. అంటే ఆ గొర్రె పిల్లని వధించినప్పుడు ఆ యొక్క వస్త్రము ఎలా మారిపోయిందట? ఎర్రని వస్త్రం, అంతే రక్తముతో చెరబప్పు చొక్కాని. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఒక రోజు ఈ విధంగా తన శరీరం అంతా కూడా ఈ విధంగా మారిపోతుందని ముందుగానే ప్రభు తన ఆలోచనతో ఏం చేశారైనా ఆ చర్మం అంటే మొట్టమొదటి యొక్క గొర్రె పిల్ల యొక్క ఆ మొట్టమొదటిసారిగా గొర్రె పిల్లని అక్కడ వధింపబడినట్లుగా మనం చూస్తాం. అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? ఆదాము వేసుకున్న వస్త్రము దేనికి సాదృశ్యంగా ఉంది? ఒకరోజు యేసుక్రీస్తు వారు కూడా ఇలాగనే గొర్రె పిల్ల వలె ఎర్రని వస్త్రాన్ని ధరిస్తాడు. అంటే మన కోసం ప్రభు ఎన్ని శ్రమలు పడతాడో ముందుగానే దేవుడు నిర్ణయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు వారు జగత్ పునాది వెయ్యబడక ముందే మన కొరకు ఆయన వధింపబడిన గొర్రె పిల్ల వలె ఉన్నాడు. ప్రియమైన వాళ్ళు, అసలు అప్పుడు మనం ఈ లోకంలో పుట్టేలేదు అసలు. అంటే మనం పుట్టక ముందే జగత్ పునాది వెయ్యబడక ముందే యేసుక్రీస్తు వారు ఈ విధంగా సర్వ మానవాళి కొరకు వధింపబడతాడని ముందుగానే దేవుడు తన